తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు మీటింగులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న తీరును అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక సంస్కరణలు గవర్నర్కు వివరించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మూడో డిస్కమ్ ఏర్పాటు అంశాన్ని వివరించారు. అలాగే పునరుత్పాదక శక్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను సీఎం గవర్నర్కు తెలియజేశారు. దీని ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బర్డ్స్ యాక్ట్ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని ఆర్బీఐ గవర్నర్ కోరారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంశంపై ఆర్బీఐ తీసుకుంటున్న చొరవను గవర్నర్ సీఎంకు వివరించారు. ఇది రుణాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్పై ఆర్బీఐ చేపడుతున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డికి సంజయ్ మల్హోత్రా వివరించారు. ఈ సమావేశం రాష్ట్ర, కేంద్ర ఆర్థిక సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా నిలిచిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.